వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండాలో దారుణం. ఇక తెల్లవారుజాములోనే పచ్చడి పల్లెలో నెత్తుడి మరకలు. ఒక ప్రేమ ఉన్మాది ప్రియురాలు ఇంటి మీద ప్రియుడు తల్వార్తో దాడి. ఇక ప్రియురాలు తల్లిదండ్రులు తల్లి సుగుణ, తండ్రి భానుమతి శ్రీను చనిపోగా ప్రియురాలు దీపిక తన సోదరుడు మదన్ లాల్ సీరియస్ గా ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు నాగరాజు. అనుకొని వదిన అని డోర్ కొట్టేసరికి మా ఆయననే తీసేసరికి మాదిగా ఆయన వచ్చి నా 2 చేతులు కోసిండు. తమ్ముడు చచ్చిండో బతికిండో చూడు వదిన అనగానే నీళ్ళు కూడా ఆడ వాటర్ ఇచ్చిన జగ్గు ఆడనే ఉంది. అబ్బాయి ఆడనే కూర్చుండు. అమ్మాయి వచ్చి ఇంట్లో పడేసరికి మేము భయపడి మా ఆయన ఈయనే ఉండిపోయిండు. 3 పిల్లలు మేము అందరం ఈయనే ఉన్నాం. కానీ నేను పోయి వాళ్ళందరినీ బతిలాడిన, ఈయన అబ్బాయిని బతికియండి, అబ్బాయి ఘోరంగా ఉండు, మొత్తం కోసుకోపోయింది, మెడలేపోయింది, చచ్చిపోతాడేమో, కళ్ళు తిరుగుతుంది అన్నాడు సార్. అనేసరికి నేను చెప్పేసరికి ఆయన పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాం. అమ్మాయి ఆయన ఎవరిని దగ్గర రానిస్తలేడు. కత్తి ఇట్లా తిప్పుతున్నాను ఘోరంగా. ఇట్లా తిరిగేసరికి మేము భయపడి ఎవరు ముందు పోతే ఆయన కూడా వాళ్ళతో పాటు సేమ అవుతుండు. కానీ మాకు ముందు పోవడానికి దారి ఏం లేదు. ఆయన తిప్పుతుండు కత్తిని. ఎట్లా మధ్యలో పోతే మాకు గొంతుకు వస్తారేమో అని మేము ఎవరు పోలే. అమ్మాయిని అబ్బాయి ఇద్దరు వచ్చి ఉరికొచ్చి వెనక నుంచి వచ్చిర్రు. అమ్మాయి మా ఇంటికి వచ్చిర్రు. వెనక నుంచి వచ్చిర్రు. వెనక నుంచి చేన్ల పడి వచ్చిర్రు. వచ్చేసరికి వదిన అని డోరే కొట్టింది. కానీ అమ్మాయి మాదిగానే వచ్చిందని అన్నది. కానీ ఆయన మాకంత వస్తాడని మాకంత తెలియదు సార్. అట్లా ఘోరంగా చేసిండు ఆయన. వాళ్ళు అమ్మ నాన్న ఎవరు రాలే, ఆడ నుంచి లేవలే. అట్లా చేసిండు సార్. ఇగో మొత్తం కారుతున్నాయి. అబ్బాయి చూసేసరికి బెడ్లు కారుతుంది. మొత్తం ఇట్లా కోసుకోపోయింది. మొత్తం కారుతుంది. అది చూడంగానే కళ్ళు దొరికింది. భయపడ్డా నేను.